జనసేన అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ వేదిక మీద నుంచి మాట్లాడినా కూడా తనను ఎవరైతే ఆ ఉడ్డ నలుగురు 5% ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళ పిచ్చి అభిమానం మీద ఈయనకు ఎనలేని నమ్మకం ఉన్నట్లుంది. మనం ఏం చేసినా ఏం మాట్లాడినా వాళ్ళు తగ్గరు, ఇంకొకరు పెరగరు అని సీరియస్లీ అంత కాన్ఫిడెంట్ ఉన్నట్లుంది ఈయనకు. ఈరోజు తిరుపతిలో మాట్లాడుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందాలి అంటే కులాల భావం దాటి రావాలి, ప్రాంతీయ భావం దాటి రావాలి, ఎక్కడ చూసినా భారతీయత ఉట్టిపడాలి, కులభావం దాటాలి, కులభావంతో మీరే మెదుగుతారు, ప్రాంతీయ భావం దాటాలి, దాంతో ఏమి ఎదుగుతారు, అంతేనా? మతభావం దేవుడి భావం దాటక్కర్లేదా? కేవలం కులభావము ప్రాంతీయ భావమే దాటాలా? ఎందుకంటే ఆ రెండు బీజేపీకి ఇక్కడ ఇబ్బందిగా ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లోను దక్షిణ భారతదేశంలోను. ప్రాంతీయ భావం ఇబ్బందిగా ఉంది బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఎంటర్ అవ్వడానికి, కులభావం ఇబ్బందిగా ఉన్నట్లుంది. ఎవరైతే మీకు కనీసం కులభావం కూడా లేదా, కులభావంతో అన్న ఓట్లు వేయండి అని చెప్పి అడుక్కున్న ఈ పెద్ద మనిషే ప్రాంతీయ భేదం మీకు ఉండకూడదని ఇప్పుడు మాట్లాడుతున్న పెద్ద మనిషే నార్త్ ఇండియా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సౌత్ ఇండియా మీ ఆధిపత్యం ఏంటి మా దగ్గర అని చెప్పి గట్టిగా అరిసినటువంటి ఈ పెద్ద మనిషే ఈరోజు కులభావం ఉండొద్దు. సరే, అది దాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. కులభావం వద్దు, మతభావం వద్దు, దేవుడి భావం వద్దు, రాజకీయంలాగా ఉండాలి. అవన్నీ ఇళ్ళకు పరిమితం కావాలి. సమాజంలో అందరికీ హక్కు ఉండదు. అందరూ ప్రశాంతంగా ఉండాలంటే మనిషిని ప్రేమించాలి. మనిషి గుణగణాల ఆధారంగానే ఒక మనిషి మంచి చెడు అనే పరిస్థితి రావాలి. అందరూ అదే నాలాంటి వాళ్ళు నేను నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇదే మొత్తుకుంటాం. ఎప్పుడు మనమేం మారం కదా. పవన్ కళ్యాణ్ లాగా కమ్యూనిస్టులతో కలిస్తే ఏమో నార్త్ ఇండియా సౌత్ ఇండియా బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారనడం, బీజేపీతో కలిస్తే ఏమో కులం వద్దు, మతం ఏమంటారు, కులం వద్దు, ప్రాంతీయత వద్దు, మతం కావాలి, దేవుడు కావాలనడం. ఏ స్టేజ్కి ఆ స్టేజ్ మనం మార్చలేం కదా. అసలు ఈయన మాట్లాడుతుంటే మనకు హైలైట్ అనిపిస్తుంది. ఇవన్నీ కులభావంతో ఓటేయండి అని అడుగుతారు, కులభావం ఉండొద్దు అంటారు. ఇప్పుడు నోరు తెరిస్తే మతం అంటారు, దేవుడు అంటారు. ఈ మధ్య ఇంతకుముందు వాటిని వ్యతిరేకించారు, అది వేరే విషయం. అఫ్కోర్స్ ఈయన ఏ విషయం మీద కన్సిస్టెన్సీ ఉండదు. మనం 18-19 ఏళ్ళ చూడబట్టి స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదా. ఈయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఎవరు సీరియస్గా తీసుకోరు. కానీ ఈయనను కూడా సీరియస్గా తీసుకొని ఈయన కూడా ఏవో చాలా సీరియస్గా మాట్లాడతారు అని చెప్పి ఈయనగానే ప్రచారం చేస్తున్నారు. చూడండి కొందరు ఫ్యాన్స్ అనే వాళ్ళు. నిజంగా వాళ్ళని చూసి జాలిపడాలేమో ఫస్ట్ పాయింట్. సీరియస్లీ వాళ్ళని చూసి జాలిపడాలి. ఈయన ఏ సెకండ్కి ఏం చెబుతారు, ఏ సెకండ్కి ఏం మాట్లాడతారు. ఇప్పుడంతా బీజేపీనే. అంటే ఇప్పుడు బీజేపీ లైనే కావాలి. కులభావం వద్దు, ప్రాంతీయ భావం, మనకు ఓన్లీ మతభావం దేవుడి భావం కావాలి. ఎందుకంటే అదైతే బీజేపీకి ఉపయోగపడుతుంది కదా. ఇది ఆ మాట మాట్లాడమని చెప్పండి. మతాలు దాటి మనం రావాలి. మనిషిని మనిషిగా చూడండి. మనిషిని మతం ఆధారంగా వద్దు, మనిషిని దేవుడు ఆధారంగా వద్దని చెప్పమనండి. అట్లా చెప్పలేరు. ఎందుకంటే మళ్ళీ అవసరమైతే ఇంకా ఏషం వేయాల్సి ఉంటుంది కదా. మెట్లు పైనుంచి కింద గడగాల్సి ఉంటుంది కదా. రకరకాలు ఉంటాయి కదా. కింద నుంచి పైకి మెట్లు గడగాల్సి ఉంటుంది. అందుకని చెప్పి అవేమేమి మాట్లాడరు. ఇవన్నీ మాట్లాడాలంటే మళ్ళీ బీజేపీ నుంచి దూరం జరిగే పరిస్థితి వస్తే అప్పుడు ఇక మతం గురించి దేవుడి గురించి మాట్లాడతారు. ఇప్పుడు కేవలం కులం గురించి, ప్రాంతీయత గురించి, ఆ రెండే బీజేపీకి శత్రువులు కాబట్టి అసలు అద్భుతం అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఇంకేమైనా పెద్ద స్థాయికి పోయి ఇంకేమన్నా పెద్ద బాధ్యతలు ఇటువంటి వాళ్ళు వెళ్తే అమ్మో